శ్రీరామ్ అందరికి. మార్వాడి గో బ్యాక్, ఇదేం నినాదం అసలు? వాళ్ళు భారతీయులు కదా, వాళ్ళకి ఇక్కడ నివసించినటువంటి అధికారం లేదా? అంటే తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే నివసించాలని మన రూల్ పెట్టుకున్నారా? మార్వాడి గో బ్యాక్ అని అంటే వాళ్ళంత కమిట్మెంట్ మీకు ఉన్నదా? అంత కమిట్మెంట్తో మీకు పనిచేస్తారా? పొద్దున లేస్తే ఇందాకనే చూసిన ఒక షాప్ ముందు నుంచి వస్తుంటే, మార్వాడి షాప్, అది కూడా మంచిగా లేచిరు, బయట ఊడ్చుకుంటున్నారు. ఇప్పుడు పూజ చేసిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ. మీకు పని చేయ శాత కాదు, ఇంకోళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే పని చేసుకోవాలి. అరే ఎక్కడి నుంచో బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యాలు ఇక్కడ నివసిస్తున్నారు కదా, వాళ్ళని ముందు బయటికి దుబ్బమని చెప్పేసి అడుగుడి. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి అసలు మాట్లాడడానికి. వాళ్ళు హిందువులు ప్యూర్, కంప్లీట్లీ మీకంటే ఎక్కువ పూజలు చేస్తారు, గోవులను పూజిస్తారు, పొద్దున వేస్తే 10 మందికి సహాయం చేస్తారు. మీరు ఎవరికి చేస్తున్నారు సహాయం? కనీసం మీ కుటుంబ సభ్యులకే మీరు సహాయం చేసుకున్నారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. రండి అందరం కలిసి బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ కూడా బయటికి దొబ్బేద్దాం మరి అందరం కలిసి. ముందు వాడు ఎవడో బర్మా దేశం నుంచి వచ్చి ఇక్కడ మన వ్యాపారాలన్నీ కూడా ఆక్రమించుకున్నాడు. ఆ మరకలను పంపించడానికి మీకు శాత కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలైన హిందువులని రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, లేకుంటే ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో పనిచేసుకుంటుంటే మాత్రం మీకు ఒళ్ళు నొప్పులేస్తుందా? పనికి మాలిన ఉద్యమాలు మొదలు పెట్టే ముందు దేశానికి ఎవడు నష్టము, దేశానికి ఎవడు శత్రువో ముందు తెలుసుకోండి. మీ లెక్క తాగి తందనాలు ఆడేటటువంటి సంస్కృతి వాళ్ళకి లేదు. వాళ్ళ కనీసం ఇప్పటి వరకు కూడా ఇలాంటి వరకు వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా బతుకుతారు. వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా వండుకుంటూ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు. అంటే మన తెలంగాణలో ఎన్ని ఉమ్మడి కుటుంబాలను వేసుద్దాం, అన్ని కుటుంబాలలో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారా? కుటుంబం వ్యాపారం ఒకటే ఉందా మరి మనందరికీ కూడా? కాబట్టి ఒక్కొక్కసారి మార్వాడి గో బ్యాక్ అన్నారంటే మాత్రం కొడుకులారా ఒక్కొక్కరు ఉరికిచ్చి కొడతాం అసలు చెప్తున్నాం. మార్వాడీలను కాదు, ముందొచ్చి రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పేసి ఉద్యమం చేయండి, అందరం సహకరిస్తాం. అంతే తప్ప హిందువుల మీద దాడి చేయడానికి వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళకు మామూలు ఉండదని చెప్తున్నాం మేమందరం.